లాస్ట్ వీడియోలో ఒక ఫేక్ పర్సన్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ ఫేక్ పర్సన్ గురించి చెప్తాను వినండి. నాకు ఒక కాల్ వచ్చింది. నేను మూవీ మేనేజర్ని మాట్లాడుతున్నాను, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది మూవీలో చేస్తావా అన్నారు. నేను ఎప్పటి నుంచో దానికోసం వెయిట్ చేస్తున్నా కదా, వెంటనే ఒప్పేసుకున్నా, తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పాను. సరే ఇది పాతకాలం సినిమా, ఇది పాతకాలంలో ఉన్న బట్టలే ఉండాలి, నీ దగ్గర ఉన్నాయా అని అడిగారు. పాతకాలం బట్టలు నా దగ్గర ఎలా ఉంటాయి సార్, లేవు సార్ అని చెప్పాను. సరే మరి ప్రిపేర్ చేసుకుంటావా, మీకు రెమ్యూనరేషన్ ఉంటుంది కానీ బట్టలు అయితే ఇవ్వము, బట్టలు ఒకటి మీరు పెట్టుకోండి, రెమ్యూనరేషన్ 10,000 ఉంటుంది రోజుకి, మీకు ఇస్తాము అన్నారు. సరే సార్ బట్టలు నేను కుట్టించుకుంటాను అని చెప్పాను. లేదులే బట్టలు కుట్టించుకోవడం ఎక్కడ దొరకవు, అవి మా దగ్గరే ఉన్నారు టైలర్స్, మా దగ్గర మొత్తం పాతకాలం బట్టలు అన్నీ ఉన్నాయి, మేమే కుట్టిస్తాం మీకు అన్నారు. సరే సార్ మీరే కుట్టిస్తానంటే కుట్టియని అని చెప్పాను. సరే మరి కాస్ట్యూమ్స్కి మొత్తం ఒక 20,000 అవుతుంది, నీ దగ్గర ఉన్నాయి అన్నారు. సార్ అదేం సార్, ఇప్పుడు మీరే రెమ్యూనరేషన్ ఇస్తా అన్నారు కదా సార్. సార్ నాకేం డబ్బులు ఏం అవసరం లేదు సార్, షూటింగ్కి వచ్చినందుకు బట్టలు మీరే కుట్టియండి సార్ చాలు అన్నాను. లేదు తమ్ముడు, బట్టలే రెమ్యూనరేషనే, మీ డబ్బులు మీకు వస్తాయి, రోజుకి 10,000 వస్తాయి, బట్టలకు మాత్రం మీరే ఇవ్వాలని చెప్పాడు. సార్ అలా అవ్వదు సార్, నా దగ్గర అయితే ఏం డబ్బులు లేవు సార్, నేనైతే ఫ్రీగానే చేస్తాను సార్ క్యారెక్టర్, నాకేం ₹1 అవసరం లేదు సార్, మీరు బట్టలు ఒకటి మీరు చూసుకోండి సార్, లేకపోతే నేను ఎక్కడైనా వెళ్ళి కుట్టించుకుంటాను సార్, అయినా 20,000 అవ్వవు కదా అని చెప్పాను. లేదు తమ్ముడు మంచి క్యారెక్టర్ ఇది, నీకు రోజుకి 10,000 వస్తాయి, ఏముంది 2 రోజుల్లో సంపాదించేసుకోవచ్చు, 20,000 20,000 కదా దాని ఏముందని చెప్పి కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. నేను అసలు ఒప్పుకోలేదు, నాకు అప్పటికే అర్థమైపోయింది ఇది ఫేక్ అని. ఎందుకంటే మా ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి జరిగింది ఇలాగా. నాకు అందుకే వద్దులేండి సార్, నాకేం క్యారెక్టర్ వద్దు, నా దగ్గర అయితే డబ్బులు లేవని చెప్పేసాను. ఓకే అని చెప్పి కట్ చేశారు. ఇలా మీరు కూడా మోసపోకుండా కొంచెం జాగ్రత్తగా ఎవరైనా డబ్బులు అడిగితే, ఒకవేళ అది నమ్మే విధంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే ఏదైనా ట్రై చేయండి. నన్ను అడిగితే మాత్రం డబ్బులు అడిగితే వాటి జోలికి ఎవరు వెళ్ళకండి. నేను మీ ప్రతాపాత్రేయ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.